నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సేవకి సత్కారం, వాలంటీర్లకి వందనం. ఫిరంగిపురం నుండి నగదు పురస్కారాలు జమ చేసిన సీఎం జగన్. ఇసుక దోపిడీ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తున్నాయి ఆరోపించిన టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. పదిహేడు 18న 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ మోడల్ టెస్ట్ పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న సేవా సారథులు వాలంటీర్లు అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న వాలంటీర్లకి రాష్ట్ర ప్రభుత్వం గురువారం సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర నగదు పురస్కారాలతో సత్కరించింది. ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి అడుగులోనూ వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలు దోపిడీ వ్యవస్థలుగా పనిచేశాయని, కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రతి పేదవాడు అభివృద్ధి చెందరని సంకల్పంతో పనిచేస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చారు. ఇప్పుడు ఉత్తమ సేవ చేసిన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారం అందజేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ముందుగా గుంటూరు జిల్లా తాడికొండ్ల నియోజకవర్గం ఫిరంగిపురం సచివాలయం నుంచి వేలంగిని సుమా పోలీస్ శెట్టి గారు అందుకుంటున్నారు. షాల్, మెడల్, సర్టిఫికేట్, బ్యాడ్జిను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా షాల్, అలాగే సర్టిఫికేట్, మెడల్ అందజేస్తున్నారు. లక్ష్మీ తిరుపతమ్మ గండికోటకు సేవా వజ్ర పురస్కారంతో బ్యాడ్జిను, సర్టిఫికేట్ ను, బ్యాడ్జిను అందజేస్తున్నారు. జయగోపాల్ కుంజు, జయగోపాల్ కుంజుకు చేస్తున్న సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షాల్ ని అందజేస్తున్నారు. అలాగే మెడల్ ను అందజేస్తున్నారు. సర్టిఫికేట్ అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఈరోజు నా చెల్లెమ్మల, నా తమ్ముళ్ళ మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ 5 సంవత్సరాల మన పరిపాలన, ఈ పరిపాలనలో ఏ రకంగా మనం పేదవాడి భవిష్యత్ మార్చాలి అని తపన, తాపత్రయపడుతూ ఏ రకంగా అడుగులు వేశాం, ఏ రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాం అనేటువంటి విషయాలు ఈరోజు మనందరం కూడా ఇక్కడ కాస్త జ్ఞాపకం తెచ్చుకోబోతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో
నా మీద నమ్మకంతో, మన ఎజెండా మీద మమకారంతో, మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో, మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాలని, పరిపాలనా సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం, ఆ పేదవాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన భావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పా. ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు అంతా నా వాళ్ళు అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకంటే 58 నెలలు మనమంతా కూడా పేదలకు సేవ చేశాం. 58 నెలలు మనం అలసిపోకుండా పేదలకు సేవ చేశాం. మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా 55 నెలలు పేదలకు సేవ చేశాం. ఇక 2 నెలలు పేదవాడికి సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 2019 మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆ తెలుగుదేశం పార్టీ పాలనలో వారి కార్యకర్తల జన్మభూమి కమిటీల పరిపాలన, వారి టీడీపీ అధికారంలో నుంచి ప్రజలు కిందికి దింపడానికి కారణమవుతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వాళ్ళ కార్యకర్తల జన్మభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీ పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన వాళ్ళని అధికారంలో నుంచి ప్రజలు దింపడానికి కారణమవుతే 2019లో మీ అన్న ఏర్పాటు చేసిన ఈ సైన్యం
గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలకు వాటితో అనుసంధానమై పేదల ప్రతి అవసరంలోనూ కూడా ఆ పేదలకు వారధిగా సహాయకారులుగా మనం ఏర్పాటు చేసుకున్న మన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు 2019 తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సీఎం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆనందబాబు మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకని జగన్ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థిక వనరులుగా మార్చుకున్నారని మండిపడ్డారు. అధికారులు ప్రజా ప్రతినిధులు వాటాలు వేసుకుని విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిరోజు లక్షల టన్నుల ఇసుక పక్కదారి పడుతుందని, వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతున్నాయని చురకలంటించారు. ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్లు కూడా స్పందించడం లేదని, ఈ పద్ధతి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇసుకకి ఒక పాలసీ లేకుండా అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో దోపిడీ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని వేల కోట్ల దోపిడీకి ఒక మార్గంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. ఇవాళ ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ ఈ ఇసుక అక్రమ మైనింగ్ మీద, అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళనలు చేశాం. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తూ ఉన్నారు. కోర్టులు మొట్టికాయలేస్తూ ఉన్నాయి, చివాట్లు పెడతా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇచ్చింది, ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పి. అక్రమంగా వీళ్ళు దందాలు చేస్తూ ఉన్నారు, అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించి మొన్న 31వ తారీఖు 1వ నెల 31వ తేదీన అసలు మైనింగే జరగట్లేదని చెప్పి ప్రభుత్వ న్యాయవాది జీపీ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదిస్తారు. అదేవిధంగా అదే జీపీ 5వ తేదీ 2వ నెల ప్రతిమా కంపెనీ ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేసింది, టెండర్లో వాళ్ళు చేస్తున్నారని చెప్తారు. ఇదే నెల 2వ నెల 5వ తేదీన అదే జీపీ 14వ తేదీ 2వ నెలలో గవర్నమెంటే మైనింగ్ చేస్తుందని చెప్తారు. అసలు 3 సార్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది ఒకే కోర్టులో 3 రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు, ఆర్గ్యుమెంట్ చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు 21 మంది కలెక్టర్లు అసలు మైనింగే జరగట్లేదని చెప్పి రిపోర్టులు సబ్మిట్ చేశారు. అసలు ఏం చేస్తా ఉన్నారు? అసలు మైనింగ్ జరుగుతుందా జరగట్లేదా? జరుగుతుందనేటట్టు అనడానికి కళ్ళకి కట్టిన ఆధారాలన్నీ కనపడతా ఉన్నాయి. రోజు లక్షలాది టన్నుల అక్రమంగా ఇసుక పక్కదారి పడతా ఉంది. వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి సాయంత్రానికి చేరుతూ ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర హైకోర్టు అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంటే దాని మీద స్టే ఇచ్చింది. నిన్నటికి నిన్న ఇంకా ఆర్డర్స్ బయటికి రాలేదు. గుంటూరు కృష్ణా జిల్లాల్లో మైనింగ్ ఆపేయమని చెప్పి ఒక సర్పంచ్ కోర్టుకు వెళ్తే ఆర్డర్స్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఇన్ని రకాలుగా
ఉంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా కలెక్టర్లు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. నిన్నగాక మొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ అమరావతిలో ఒక రీచ్ పరిశీలనకి వెళ్ళి అక్కడ ఏం జరగట్లేదని చెప్పాడు. నిన్న అదే రీచ్కి పత్రికా విలేకరులు ఈనాడు విలేకరు వెళ్ళి ఫోటోలు తీస్తూ ఉంటే అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ని అతని మీద దాడి చేసి కొట్టి నానా బేభత్సం సృష్టించారు. 10వ తరగతి పరీక్ష విధానంలో వచ్చిన మార్పులపై అవగాహన కల్పించడం కోసం ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా ఈ నెల 17, 18 తేదీల్లో ప్రజ్ఞా వికాసం పేరిట మోడల్ పరీక్ష నిర్వహించనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గురువారం బ్రాడీపేటలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా లక్ష్మణరావు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా మోడల్ పరీక్ష ప్రశ్న పత్రాన్ని తయారు చేయడం జరిగిందని చెప్పారు. ఈ పరీక్షల్లో పాల్గొంటే పబ్లిక్ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఫైనల్ పరీక్షల ఒత్తిడి నుండి విముక్తి కలిగించడం కోసం తాము ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్యాలు ఈ పరీక్ష నిర్వహణలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరగబోతా ఉన్నాయి. విద్యార్థులంతా కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి పరీక్షా విధానంలో కూడా కొద్దిపాటి మార్పులు వచ్చింది. వీటన్నిటినీ అర్థం చేసుకుని విద్యార్థుల యొక్క నైపుణ్యాలు పెంచడానికి ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకి ప్రజ్ఞా వికాసం అనే పరీక్షని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పరీక్ష రేపు ఫిబ్రవరి 17, 18 అని శని ఆదివారాల్లో జిల్లా వ్యాప్తంగా జరగబోతూ ఉంది. ఈ ప్రజ్ఞా వికాసం ప్రశ్నాపత్రాలని అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు రూపొందించారు. ఈ ప్రశ్నాపత్రం ఆన్సర్ చేయటం వల్ల రేపు పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ ప్రశ్నలు అనేది కూడా విద్యార్థులకి అది స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ఈ 17, 18 ఫిబ్రవరిలో జరిగేటటువంటి ప్రజ్ఞా వికాసం పరీక్షని విజయవంతం చేయాలని తల్లిదండ్రులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ప్రధానంగా ఈ పరీక్షకు సంబంధించినటువంటి నిర్వహణ మొత్తం చూస్తూ ఉంది. విద్యార్థులకి ఈ పబ్లిక్ పరీక్షలకు వెళ్ళబోయే ముందు ఒక ధైర్యం కలిగించడానికి, వాళ్ళ నైపుణ్యాలు పెంచడానికి ఈ పరీక్ష దోహదపడుతుందని తెలియజేస్తూ ఈ పరీక్షని, ప్రజ్ఞా వికాసం పరీక్షని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. యూటీఎఫ్, జేవీవి ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాసం పరీక్ష గత 10 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులని పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా స్కూల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బహుమతులు, ఈ పరీక్షల్లో విజేతలుగా నిలిచినటువంటి వాళ్ళని గుర్తించి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఈ ఎగ్జామ్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ ప్రజ్ఞా వికాసం పరీక్షని ప్రతి విద్యార్థి కూడా రాసి భవిష్యత్తులో 10th క్లాస్ విద్యార్థులు ఏదైతే మెయిన్ ఎగ్జామ్స్ రాబోతారో దానికి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనే దానికోసం ఈ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. ఒక్కొక్క నిమిషానికి 100 బిట్లు 100 నిమిషాల చొప్పున ఈ ఎగ్జామ్ జరగబోతుంది. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా ఈ ఎగ్జామ్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేట్ స్కూల్స్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. స్థానికంగా ఏ మండలానికి ఆ మండలం, అదేవిధంగా టౌన్లో ప్రధానంగా కొన్ని సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మేనేజ్మెంట్లు, ఉపాధ్యాయులు సహకరించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్పొరేట్ ఆసుపత్రులకి దీటుగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి సాధారణ ప్రజలే కాకుండా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా చికిత్స కోసం క్యూ కడుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జీజీహెచ్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో గుర్తు చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గొంతు నొప్పితో బాధపడుతూ గురువారం గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ నేతృత్వంలో వైద్యులు అంబటి రాంబాబుకి వైద్య సేవలు అందించారు. ఈ క్రమంలో అంబటి మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో దోపిడీ జరుగుతుందని, మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుతోందని అన్నారు.
అయితే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళచ్చు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి రావడానికి ఏంటి సార్, ఈ ఆసుపత్రి మీద నమ్మకమా? ఏం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచి హాస్పిటల్ నా అభిప్రాయం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలోకి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వచ్చాయి. కార్పొరేట్ హాస్పిటల్లో కన్నా కూడా మెరుగైన వైద్యం ఇక్కడ జరుగుతుందని నమ్ముతాను. కాకపోతే ఫ్రెష్గా ఉంటుంది, అట్మాస్ఫియర్ అంతా బందీగా ఉంటుంది, పేద ప్రజానికి ఉంటారు అని సందేహిస్తారు తప్ప బెటర్ వైద్యం జరిగేది ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్ కన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరుగుతుందని నేను ప్రగాఢంగా చూస్తున్నాను. అంటే కార్పొరేట్ హాస్పిటల్లో మర్యాదలు తెచ్చుకోండి. ఈరోజు మీరు ఏంటి సార్, మీ చికిత్స ఏంటి సార్? మీరు ఈరోజు దేనికి కోర్టు బాగా నాకు బాగా భరించలేని నొప్పి వస్తుంది రాత్రి నుంచి. హాస్పిటల్కి వెళ్ళని గచ్చంతరమైన పరిస్థితి వస్తే నేను వచ్చాను. లోపలంతా వాపు ఉందన్నారు, అల్సర్ కూడా ఉందన్నారు. ట్యాబ్లెట్స్ రాసిచ్చాను. ఈ వైద్య రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్. వైద్య రంగానికి గవర్నమెంట్ చాలా ప్రయారిటీ ఇస్తుంది. వైద్య రంగానికి ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. వైద్యం, విద్య ఈ రెండు పేదవాడికి అందాలని భావించేటటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మొండి వైఖరిని అవలంబిస్తుందని ఏపీఎన్జీఓ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎన్ మూర్తి మండిపడ్డారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ లో ఉద్యోగులు గురువారం మధ్యాహ్న విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మూర్తితో పాటు ఏపీఎన్జీఓ అసోసియేషన్ గుంటూరు నగర అధ్యక్షులు సూరి మాట్లాడారు. ప్రభుత్వ డిఏలు, పీఆర్సీ ఏరియస్, దాచుకున్న జీపీఎఫ్ లు, రావాల్సిన సరెండర్ లీవ్లు బకాయిలు పెట్టిందని, ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చెయ్యరని, లేని పక్షంలో ప్రభుత్వాన్ని గద్దె దించడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఈరోజు ఏపీజేఏసీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన సమయంలో, విరామ సమయంలో ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అనేటువంటి చేయడం జరుగుతోంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఉద్యోగుల విషయంలో పూర్తిగా మొండి వైఖరి వ్యవహరిస్తూ మాకు రావాల్సినటువంటి డిఏలు కానీ, మాకు రావాల్సిన పీఆర్సీ ఏరియర్స్ కానీ, ఆఖరికి మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఐలు, గ్రూప్ ఇన్సూరెన్సులు, అలాగే మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవులు అన్నీ కూడా బకాయిలు పెట్టి వేల కోట్ల రూపాయలు, 30,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టి ఇవాళ ఎన్నికల చివరిలో వచ్చినప్పుడు మంత్రుల కమిటీ పిలిచి మేము మార్చి 31వ తేదీ కల్లా 5,500 కోట్లు ఇస్తామని చెప్తోంది. ఈ విషయాన్ని మాత్రం చెప్తున్న ఈ విషయాన్ని ఈ రాష్ట్రంలో పనిచేసే ఏ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎవరు నమ్మట్లేదు. ఈ రాష్ట్రం ఇప్పటికే ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక గడువు ఇవ్వటం, మార్చి పోతే సెప్టెంబర్ పోతే మార్చి లోపు మేము పేమెంట్ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఉన్న బాకీలన్నీ సెప్టెంబర్ 23 లోపు మేము పేమెంట్ చేస్తామని చెప్పి ఆ రోజున మంత్రుల కమిటీలో చెప్పడం జరిగింది. రిటర్న్గా కూడా ఇచ్చిన తర్వాత కూడా అది కూడా చేయకుండా ఇవాళ మార్చి ఫస్ట్ వీక్ వచ్చే సమయంలో మాకు మార్చి 31 లోపు ఇస్తామని చెప్పేసి డెడ్ లైన్ పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు మాకు రావాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ చెల్లించాలి. అలాగే మాకు ఇప్పటికే ఉన్నటువంటి పీఆర్సీ డ్యూలో 30% ఐఆర్ తోటి పీఆర్సీ కనీసం 30% ఇంటరిమ్ రెడీ ప్రకటించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఏపీజేఏసీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని ఈ రోజున గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఆవరణలో చేపట్టడం జరిగింది. గత 4.5 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి బకాయిలు, అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ ఈ కార్యాచరణ రూపించడం జరిగింది. అందరూ ఉద్యోగులు కూడా అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి ఏపీజేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తదుపరి ఏపీజేఏసీ ఇచ్చేటువంటి ఎటువంటి కార్యక్రమానికైనా సరే మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వాన్ని దించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో విజృంభిస్తున్న డయేరియా మరణాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబురావు మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, కానీ ప్రజలకే స్వచ్ఛమైన మంచినీరు అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 2018లో గుంటూరులో జరిగిన ఇదే తరహా ఘటన తిరిగి పునరావృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమృత పథకం ద్వారా
24 గంటలు నీటిని సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు కలుషిత నీటిని సరఫరా చేస్తున్నాయని చెప్పారు. పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై గుంటూరు నగరపాలక సంస్థకి లేదని ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు కలుషిత నీటి సమస్యపై స్పందించి దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరులో 17 ఏళ్ల పద్మ అనే గిరిజన బాలిక డయేరియాతో మృతి చెందింది. ఇది సహజ మరణం కాదు, ఇది సర్కారీ మరణమే. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన మరణం ఇది. వందల మంది ఆసుపత్రి పాలయ్యారు, అనారోగ్యం పాలయ్యారు. ఇది సహజ అనారోగ్యం కాదు, ఇది సర్కారీ అనారోగ్యమే. వీటికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. ఈ మరణానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే మంచినీటి కాలుష్యం వలనే డయేరియా వచ్చి వందల మంది ఆసుపత్రి పాలవుతుందంటే ఇది నగరపాలక సంస్థను నడుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటికి బాధ్యత వహించాలి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది, కానీ స్వచ్ఛమైన మంచినీరు మాత్రం దొరకటం లేదు. దానివల్లనే ఇటువంటి పరిస్థితి అలైతుంది. 2018లో 25 మంది సుమారుగా ఇదే గుంటూరు నగరంలో డయేరియాకి నీటి కాలుష్యం వల్లే చనిపోతే ప్రభుత్వాలు మేలుకోకుండా, నగరపాలక సంస్థ మేలుకోకుండా ఇది తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. అదే కాదు, నీళ్లతో వ్యాపారం చేయటం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి ఉంది. అమృత్ పథకం అన్నారు, 32 పట్టణాలను సెలెక్ట్ చేశారు. అమృత్ పథకంలో మంచినీళ్ళు ఇస్తాం, 24 గంటలు నీళ్ళు ఇస్తామన్నారు. ఇప్పుడు అమృత్ పథకంలో నీళ్ల సంగతి ఏమో కానీ అమృతం లేదు. ఆ అమృత్ పథకంలో నీళ్లు విషంలాగా మారిపోయినాయి, కాలుష్యం అయిపోయినాయి. నీటి మీటర్లు పెట్టడం, నీళ్లతో వ్యాపారం చేయటం, పన్నులు పెంచడం, చెత్త మీద పన్ను, నీళ్ల మీద పన్ను, డ్రైనేజ్ మీద పన్ను, ఇంటి పన్నులు పెంచడం, వీటిని వసూలు చేసుకోవటం. స్థానిక సంస్థలు, ప్రభుత్వం యొక్క దృష్టి అంతా వీటి చుట్టూ తిరుగుతూ ఉంది. ఎక్కడ మంచినీటి పైప్ లైన్లు దెబ్బతిన్నాయి, ఎక్కడ కొత్త పైప్ లైన్లు అవసరం, స్వచ్ఛమైన నీరు ఎలా ఇవ్వాలి, వీటి మీద దృష్టి లేదు. దానికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవటానికే పాలక పార్టీ నేతలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మొదలుకొని అధికారుల దాకా దీంట్లోనే వీళ్ళు మునిగి తేలుతున్నారు. ఇప్పటికైనా 5 సభ్యులతో కమిటీ వేశామని ప్రకటన చేశారు. ఏమిటి ఆ కమిటీ నివేదిక? ఏమి కారణాలు తేల్చారు? నివేదిక ఏమి ఇచ్చారు? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మరి ఇంతవరకు ఎందుకు నివేదిక పెట్టరు? దాదాపు 10 రోజుల పైనుండి ఇవి జరుగుతూ ఉన్నాయి ఈ కేసులన్నీ. ఒకచోట కాదు, గుంటూరులో పలు ప్రాంతాల్లో వచ్చినాయి. దీని మీద అందుకనే ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు తక్షణమే సమీక్షా సమావేశం నిర్వహించాలి. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక గుంటూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సరఫరాని, స్వచ్ఛమైన మంచినీరు వచ్చే దాని మీద ఈరోజు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యూనిసెఫ్ లైఫ్ మెంబర్ బండ్లమూడి రోజారాణి మానవత్వాన్ని చాటుకున్నారు. డయేరియా బారిన పడిన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకి జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తో కలిసి రోజారాణి పండ్లు పంపిణీ చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రోజారాణి మాట్లాడుతూ, మొదటిసారి జీజీహెచ్ కి రావడం, బాధితులను పరామర్శించడం సంతోషంగా ఉందని, డయేరియా బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలతో పాటు తన వంతు సహాయం చేయడానికి పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గత 10 రోజులతో పోల్చుకుంటే డయేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, చికిత్స పొందుతున్న బాధితులకి మెరుగైన వైద్యంతో పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నామని చెప్పారు.
ఎవరైతే దాదాపు 100 మంది అస్వస్థతకు గురయ్యి మోషన్స్ వామిటింగ్స్తో గత వారం రోజులుగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను గౌరవనీయ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారి సపోర్ట్తో నేను ఇవాళ రోజున ఇక్కడికి వచ్చి అందరినీ పరామర్శించటము అన్నీ కూడా జరిగింది. వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అలాగే ఏ ఏరియాస్ నుండి గుంటూరులో ముఖ్యంగా ఇక్కడ చూస్తే శారదా కాలనీ, నెహ్రూ నగర్ అని చెప్తా ఉన్నారు, సంగడిగుంట అని కూడా చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నాకు వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఏం చెప్పారంటే ఇటు డాక్టర్స్ కావచ్చు, అలాగే నర్సెస్ కావచ్చు, అలాగే హాస్పిటాలిటీ కావచ్చు, టైం టు టైం వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వటం కావచ్చు, అలాగే ఎలక్ట్రాల్ పౌడరు, మజ్జిగ ఇలాంటి మోర్ లిక్విడ్స్ ఇస్తూ వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంటా ఉన్నారు మేడం మమ్మల్ని ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు ఎంతో చక్కగా చెప్పడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నాను. నేను ఇక్కడ పుట్టి పెరిగినా కానీ మొట్టమొదటిసారి ఇవాళ రోజున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి రావడం జరిగింది. ఇంత మంచి ఫెసిలిటీస్తో ఎవరు కూడా మన జిల్లా నుండి పక్కకు వెళ్లకుండా అన్ని రకాల సదుపాయాలు ఇవాళ రోజున ఇక్కడ ల్యాబొరేటరీస్ కావచ్చు, అన్ని ట్రీట్మెంట్స్ మనం అందిస్తున్నాము మేడం ఇక్కడ అని చెప్పేసి మన డాక్టర్ కిరణ్ కుమార్ గారు నాతో షేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున ఈ జీజీహెచ్ అనేది ఇక్కడ ఎంతోమంది చదువుకొని ఇంటర్న్షిప్స్ చేసి మరి రాష్ట్రాల్లో, దేశాల్లో సెటిల్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక 100 మంది పేషెంట్లు అయితే మాత్రం మనకి తీవ్ర అనారోగ్యానికి గురై ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళకి లూజ్ మోషన్స్ రావడం, వామిటింగ్స్ రావడం, కడుపు నొప్పితో వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇవాళ పూర్తిగా స్వస్థత పొంది ఇంటికి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. రాత్రి నుంచి అయితే మాకు కేసులు రావడం కూడా తగ్గినాయి. రాత్రి కేవలం 7 కేసులు మాత్రమే వచ్చినాయి. సో మేము కూడా కొద్దిగా ఊపిరి తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం కూడా దొరికింది. ఇక్కడైతే మాత్రం పేషెంట్లందరూ కూడా అన్ని సౌకర్యాలతో అందరినీ ఒక్క మోర్టాలిటీ లేకుండా కూడా ఈ 4-5 రోజుల నుంచి మేము కంటికి రెప్పలా కాపాడి పంపించడానికి కూడా ప్రయత్నిస్తాను. ఆ విధంగానే వాళ్ళ బండ్లమల్లి రోజమ్మ గారు వాళ్ళు వచ్చి రోజా రాణి గారు వాళ్ళ పెద్ద మనసుతో వాళ్ళ ఇంట్లో పండిన పండ్లను తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి వెళ్తున్నారు. ఆవిడ యొక్క మానవతావాదం అయితే మనం క్లియర్గా కనబడతా ఉంది. యూనిసెఫ్ ప్రతినిధిగా ఉన్న మీరు అలానే స్టేట్ లీడర్గా కూడా ఉన్నారు. సో ఇక్కడ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిత్యం దాదాపు ఈ 4 రోజుల నుంచి అండి గవర్నమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ డౌన్ ఇక్కడ మన కలెక్టర్ గారి దగ్గర నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కానీ విడుదల రజనీ గారు కానీ అందరూ కూడా నిత్యం పర్యవేక్షిస్తూ వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ కన్సర్న్లలో ఇక్కడ అయితే మాత్రం ట్రీట్మెంట్ మేము చేస్తా ఉన్నాం. ఈ నెల 17-18 తేదీల్లో గుంటూరు జిల్లా బాలోత్సవం జరగనుంది. గుంటూరు హిందూ కాలేజ్ ప్రాంగణం ఈ వేడుకలకి వేదికగా నిలవనుంది. ఈ ఉత్సవాలకి సంబంధించిన పోస్టర్లను గురువారం బ్రాడీపేటలో ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సేవకి సత్కారం, వాలంటీర్లకి వందనం. ఫిరంగిపురం నుండి నగదు పురస్కారాలు జమ చేసిన సీఎం జగన్. ఇసుక దోపిడీ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తున్నాయి ఆరోపించిన టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. పదిహేడు 18న 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ మోడల్ టెస్ట్ పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.